హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా టేస్టీ కర్రీని అయితే ఎంజాయ్ చేయాలంటే ఈ వీడియో ఒక్కసారి లాస్ట్ దాకా చూసేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ మిల్ మేకర్ కర్రీని అయితే చేస్తున్నానండి. ఫస్ట్గా ఒక కప్తో నిండా అయితే మిల్ మేకర్స్ తీసేసుకున్నాను. ఈ విధంగా 150 గ్రామ్స్ అయితే ఇవి ఉన్నాయి. దీంతో మనం ఎంతో టేస్టీ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్‌గా అయితే నేనిక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. స్టవ్ మీద అయితే పెట్టేసాను. ఇప్పుడు దీంట్లో 2 గ్లాస్ అయితే వాటర్ వేశాను. కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం మీడియంగా ఇది బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకైతే మిల్ మేకర్స్‌నైతే యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్‌తో అయితే ఇలా లోపలికైతే అనేస్తే ఇవి నీళ్లు పీల్చుకొని మొత్తం ఫైన్‌గా అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే బాగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్‌నంతా ఇలా పిండేసుకోండి. ఇలా మొత్తం అంతా మిల్ మేకర్స్ పిండేసుకొనైతే వాటర్‌నైతే పిండేసుకొని తీసేసుకోండి. మీ ఇంట్లో బంధువులొచ్చినా, మీ పిల్లలు చిన్న పిల్లలు, ముసలివాళ్ళు ఎవ్వరైనా ఈ టేస్టీ కర్రీనైతే ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ఒక్కసారి ప్రిపేర్ చేసైతే చూసేయండి. ఇప్పుడైతే ఇలా 3 కోడిగుడ్లయితే నేను తీసేసుకున్నానండి. ఇవి 150 గ్రామ్స్ కాబట్టి 3 కోడిగుడ్లయితే నేను తీసుకున్నాను. అదే 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ అయితే 4, 5 ఎగ్స్ అయితే తీసేసుకోవచ్చు. 100 గ్రామ్స్‌కైతే మీరైతే 2 కోడిగుడ్స్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇలా అయితే 3 కోడిగుడ్లు దీంట్లోకైతే కొట్టి పోసుకోండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చిటికెడంతా పసుపుని యాడ్ చేయండి. ఒక స్పూన్ అయితే కారాన్నయితే యాడ్ చేసేసుకోండి. ఈ మూడిటినైతే దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఫైన్‌గా అయితే ఈ విధంగా స్పూన్‌తో అయితే కలిపేసుకోండి. ఇలా బాగా మొత్తం మిల్ మేకర్‌లో ఎగ్స్, ఉప్పు, కారాలు మొత్తం పట్టినట్టుగా అయితే బాగా ఫైన్‌గా అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్న దాన్నయితే కొంచెం సేపయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకోండి. పెట్టేసుకొనైతే దీంట్లోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోండి. ఇలా 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కలిపేసుకున్న మీల్ మేకర్‌నయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ప్యాన్‌కి మొత్తం 4 వైపులంతా బాగా స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ కలపకుండా ఇలాగే ఉంచేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ అయితే బాగా ఈ విధంగా ఎగ్స్ అయితే మిల్ మేకర్స్‌కి పట్టేసుకొని బాగా టేస్టీగా అయితే ఫ్రై అయిపోతాయి. మనం ముందే కలిపేసుకుంటే మొత్తం ఎగ్స్ అయితే పొడి పొడిగా అయిపోయి ఏ టేస్ట్ అయితే ఏం బాగోదు. ఇలా మిల్ మేకర్స్‌కైతే మొత్తం ఎగ్ అంతా బాగా పట్టి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకైతే యాడ్ చేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకైతే తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కర్రీ కోసం ఇంకో స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్‌లో కొంచెం జీలకర్రనైతే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొనైతే యాడ్ చేసుకోండి. కొంచెం అయితే 2 రెమ్మలు కరివేపాకు గూడా యాడ్ చేయండి. టేస్టీ అయితే సూపర్‌గా ఉండిద్ది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్‌తో 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం బాగా ఈ విధంగా కొంచెం రెడ్డిష్‌గా వచ్చిన తర్వాత 2 చీల్చుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయండి. 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోనైతే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెం హై టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం మిల్ మేకర్‌లో యాడ్ చేసాం కాబట్టి టమాటోల్లోకి కొంచెమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కారాన్నయితే ఈ విధంగా లాస్ట్‌గా అయితే యాడ్ చేసుకోండి. ఇలా 2 స్పూన్స్ అయితే కారం నేను యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీస్ తగ్గ మీరైతే యాడ్ చేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మీల్ మేకర్‌నైతే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మసాలాలు బాగా కొంచెం సేపు 5 మినిట్స్ అయితే కొంచెం లో ఫ్లేమ్‌లో ఇలా అయితే ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ బాగా మిల్ మేకర్స్‌కి పట్టేసి టేస్టీ కర్రీ అయితే చికెన్, మటన్ కన్నా ఎంతో టేస్టీగా అయితే ఈ కర్రీ ఉండిద్దండి. ఈ కర్రీని మీరు అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్టీగా ఉంది మరి. ఒక్కసారయితే
ట్రై చేయాల్సిన రెసిపీయే. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్‌కి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసా.